హాయ్! ఈరోజు సన్న కారపూస ఎలా చేయాలో చూద్దామా? ఇది ఎంతో టేస్టీగా, క్రిస్పీగా చాలా బావుంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఏం లేదు, ఇక్కడ ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న వామును కూడా యాడ్ చేసుకున్నాను. అది వీడియో తీయలేదు. ఇక్కడ కొంచెం టేస్ట్‌కి తగ్గ ఉప్పు, కొంచెం కారాన్ని కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం పిండిని కొంచెం వాటర్ పోసుకొని మనం చక్రాల పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పొయ్యి మీద ఆయిల్ పోసుకున్నానండి. ఇది బాగా కాగిన తర్వాత అందులో మనం చక్రాల్ని ఈ విధంగా వేసుకోవాలి. చక్రాల గిద్దలో పిండి పెట్టుకొని. నా వీడియో చూస్తున్న వారు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. ఈ విధంగా 2 వైపులా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా చక్రాలు వేసేసుకుందాము. ఈ విధంగా చేసుకోవాలండి. ఎంతో సింపుల్ అండ్ క్రిస్పీగా ఉండే సన్న కారపూస రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్‌గా కూడా దీన్ని పెట్టొచ్చు. మనమైనా తినొచ్చు. బావుంటుంది.